ఈరోజు సింపుల్‌గా వంట రాని వాళ్ళు మరియు బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే విధంగా ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చెప్తాను చూసేయండి. ముందుగా మనము కోడిగుడ్లను ఉడకబెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకొని అందులో కాస్తంత పోపు దినుసులు, కరివేపాకు రెమ్మలు మరియు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి మరియు ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేయాలి. ఉల్లిపాయ ముక్కలు మంచిగా వేగుతుండగానే అందులో మనం ఫ్రెష్‌గా పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని మరియు సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకొని చక్కగా మగ్గించుకోవాలి. కాస్తంత పసుపు కూడా వేసుకొని మనము ఒక 5-10 నిమిషాల దాకా మూత పెట్టేసి మగ్గించుకోవాలి. టమాటా ముక్కలనేవి మంచిగా మగ్గుతున్నంగా మనము అందులో 1 టేబుల్ స్పూన్ దాకా కారాన్ని వేసుకోవాలి. కారం కూడా మంచిగా మగ్గాక మనము అందులో ముందుగా ఉడకబెట్టి కట్ చేసుకున్న కోడిగుడ్డు ముక్కల్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు అందులో కాస్తంత వాటర్ వేసుకుంటే గ్రేవీ టెక్స్చర్ అనేది వస్తుంది. ఇప్పుడు పైన కాస్తంత గరం మసాలా మరియు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ అనేది రెడీ అవుతుంది. ఇది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.